దసరా సెలవుల నేపథ్యంలో తల్లిదండ్రులు పిల్లల పట్ల మరింత జాగ్రత్తగా ఉండాలని, వారు ఎక్కడికి వెళ్తున్నారో, ఏం చేస్తున్నారో చూసుకోవాలని దర్శి మండల తహసీల్దార్ ఎం శ్రావణ్ కుమార్ సూచించారు. అందరికీ నమస్కారం. దర్శి మండల వ్యాప్తంగా కూడా మనకి విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడడం వల్ల, ఈ వర్షాలు ఏర్పడడం వల్ల ఇంటికి పునాదులు తీసిన గొంతులు కానీ, లేకపోతే చెరువుల దగ్గరకు పోయి నీళ్ళు నిల్వ ఉండటం కానీ, లేకపోతే దసరా సెలవులకి చాలామంది అందరు పిల్లలు బయట చదువుకునే పిల్లలు, లేదా ఇక ఇతరితర ప్రాంతాల్లో ఉన్న పిల్లలు కూడా ఇక్కడికి రావటం, ఈత అనేది ఒక సరదాగా నలుగురు మిత్రులతో కలిసి వెళ్ళే సరదాగా సన్నివేశమే, సరదా యాక్టివిటీయే. కానీ పిల్లలకి స్థానిక పరిస్థితులు తెలియకపోవడం వల్ల, ఎక్కడెక్కడ గోతులు ఎంతెంత లోతులో ఉన్నాయో తెలియకపోవడం వల్ల, పైపెచ్చు చాలామందికి ఈత రాకపోవడం వల్ల సరదాగా చేసే చర్య కుటుంబాన్ని చిత్రం చేసే విధంగా మారుతుంది. అలాంటి చర్యలకి దయచేసి తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేస్తున్నదంటే, మీ పిల్లల పట్ల కొంచెం జాగ్రత్తలు వహించండి. అలాగే పిల్లలకు కూడా మనం చెప్పే విధంగా, మన మాట వినే విధంగా వాళ్ళని మలుచుకోవాలని కోరుకుంటూ, అలాగే పిల్లలకి జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా తల్లిదండ్రులను రిక్వెస్ట్ చేస్తూ, మొన్న జరిగిన సంఘటనలు ఏవైతే ఉంటాయో అది పునరావృతం కాకుండా, ఒక ఇద్దరు పిల్లలు, కవల పిల్లలు చనిపోవడం అనేది ఆ కుటుంబం తీరని లోటు అది. అలాంటివి మళ్ళీ పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకుంటారని చెప్పేసి, ఎలాగైతే మీరు క్షేమంగా ఇంటికొచ్చారో దసరా సెలవుల నిమిత్తం, అలాగే క్షేమంగా మళ్ళీ మీ స్థానానికి వెళ్ళిపోవాలి అని కోరుకుంటూ, స్కూల్లో అయితే స్కూల్లో, హాస్టల్ అయితే హాస్టల్లు, లేకపోతే ఇంటి చుట్టాల పరంగా వస్తే చుట్టాల నుంచి మళ్ళీ క్షేమంగా వెళ్ళాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు, విపత్తు నిర్వహణ శాఖ వారు మనకి సమయానికి అనుగుణంగా, అంటే మీ ఏరియాలో పిడుగు పడబోతుంది, మీ ఏరియాలో భారీ వర్షపాతం నమోదు కాబోతుందని చెప్పేసి మీ చరవాణిలో, అంటే మీ సెల్ ఫోన్లకి మెసేజ్ రూపంలో పంపిస్తున్నారు. ఆ మెసేజ్ రూపంలో వచ్చినవి ఎప్పుడు నార్మల్ మెసేజ్లు, ఎప్పుడు పంపించే మెసేజ్లు కదా అని చెప్పి నిర్లక్ష్యం వహించొద్దు. దయచేసి వాటి పట్ల కొంచెం అవగాహన పెంచుకోండి. ఎక్కడైతే ఇప్పుడు పిడుగుపడే అవకాశం ఉన్న దగ్గర, ఎత్తైన బిల్డింగ్ల దగ్గర కాకుండా మీ సురక్షితమైన ప్రాంతాలకు వెళ్ళి ఉండాల్సిందిగా కోరటం జరుగుతుంది. అలాగే వర్షం పడటం వల్ల కొంచెం ఈ ఎలక్ట్రిసిటీ సమస్యలు కూడా, అంటే మిద్ది మీద వైర్లు పోతుంటే నాని స్తంభాలకు కానీ వాళ్ళు పట్టుకోవడం వల్ల కొంచెం విద్యుత్ ఘాతకానికి గురయ్యే సన్నివేశాలు కూడా జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఇవన్నీ కూడా విపత్తులకు ఎటువంటి లోను కాకుండా, తమను రక్షిస్తూ, తమతో పాటు తమ కుటుంబ సభ్యులు రక్షించుకోవాల్సిందిగా, జాగ్రత్తలు వహించాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.